హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. స్పేస్ నేపథ్యంలో సినిమా అంటే గ్రావిటీ, స్పేస్ ఒడిసీ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇటీవలే రిలీజ్ అయిన టిక్ 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 చిత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేని చోట మనిషి గమనం, ప్రయోగాలపై సినిమాలు ఎంతో ఆసక్తిని పెంచేవే. ఉద్వేగాలను పీక్స్లో చూపించేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇలాంటి టిపికల్ కాన్సెప్ట్ను ఎంచుకున్నారు సంకల్ప్ రెడ్డి. తొలి ప్రయత్నమే జలంతర్గామి నేపథ్యంలో గాజీ సినిమా తీసి అందరినీ మెప్పించాడు. ఈసారి అంతరిక్షం బ్యాక్డ్రాప్ సినిమాతోనూ మెప్పిస్తాడనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న అంతరిక్షం 9000 kmph ఈ డిసెంబర్లో రిలీజ్కి రెడీ అవుతున్న సందర్భంగా అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ఏ తరహా కథాంశంతో తెరకెక్కిస్తున్నారు అన్నది తెలుసుకోవాలన్న తపన అభిమానుల్లోనూ ఉంది. సౌత్లో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 2.0 తర్వాత జోనర్ పరంగా మళ్ళీ అంత పెద్ద ప్రయోగమే ఇది. అందుకే అంతరిక్షం సినిమా కథ ఏంటి అన్న ఆరాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర ఎంతో ఛాలెంజింగ్గా ఉంటుందట. ఉద్యోగం కోల్పోయిన ఓ యువ స్పేస్ సైంటిస్ట్ అత్యవసర సన్నివేశంలో భారతదేశాన్ని కాపాడేందుకు తిరిగి విధులకు హాజరవుతాడు. ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ ఏంటి, అసలు ఇండియాకి ఎలాంటి ప్రమాదం ఎదురైంది అన్నది తెరపైనే చూడాలనేసి చెప్తున్నారు. అతిథిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాస్త రొమాన్స్కి, ప్రేమ కథకు స్కోప్ ఉంది అనేసి చెప్తున్నారు. ఓవైపు స్పేస్లో ఉత్కంఠ కలిగించే సీరియస్ డ్రామా నడిపిస్తూనే మరోవైపు ప్రేమ కథను నడిపించే ఆస్కారం ఉంది అనేసి తెలుస్తుంది. మొత్తానికి వరుణ్ తేజ్ కెరీర్లో అంతరిక్షం ఒక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది అనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.